కూటమి ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. రైతుల్ని రోడ్డున పడేశారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. పంట ధరలు రికార్డు స్థాయిలో పతనమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వేసిన పంటల్ని రైతులే ట్రాక్టర్లతో దున్నేసే దుస్థితికి తెచ్చారని, 18 నెలల్లో 16 సార్లు రైతులు ప్రకృతి విపత్తులతో నష్టపోయారన్నారు జగన్. రికార్డు స్థాయిలో పంటల ధరల దారుణంగా పతనమైనా కూటమి సర్కార్ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్లీ కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఎండమావులు చూపిస్తారా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు బాధలు కనిపించనీయకుండా చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు, ఎక్కడ నిలబడ్డారు అని నిలదీశారు. 3 విమానాలు, 6 హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో, దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి ఎంచుకున్న లాయర్లకు కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా అని జగన్ ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని చెప్పుకుంటున్న చంద్రబాబు అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు అని జగన్ ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదన్నారు జగన్.